మా నాన్న గురించి చెప్పమ్మా. అయ్యా, మీరు 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 చూపించే ప్రేమ అంత ఇంత అని నేను చెప్పలేనయ్యా. మీరు మీ ఎంతో ప్రేమగా చూడబట్టి నేను 2 సంవత్సరాలు కాదు 8-9 సంవత్సరాలు బ్రతికానండి. అదే నేను ఎప్పుడు కూడా దేవునికి నీకు మంచి మనసు ఇచ్చి మంచి భర్తను ఇచ్చినందుకు దేవునికి నేను ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మీరు మీరు చల్లగా ఆయురారోగ్యాల ఆయుష్ మిమ్మల్ని భగవంతుడు నియమని మీకు శక్తి బలము మంచి ఆరోగ్యం నియమని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నానండి. మీది నన్ను మొదట్లో కష్టపెట్టిన ఇప్పుడు ఎంతో చాలా ప్రేమగా చూసుకుంటున్నారయ్యా. నన్ను దేవుని మీ గురించి రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. బంగారం వంటి బిడ్డలు కనుక్కున్నాము మనందరం. దేవుడు ఆయన ఎంతో ఆశీర్వదించాడు. అదిగా పోయినా మీరు వాళ్ళకి ఎంతో భవిష్యత్తునిచ్చారు, చంద్రుని ఉన్నతంగా చదివించారు. ఆ పిల్లోడు ఇప్పుడు మనకు అండగా ఉంటున్నాడు. బంగారం అంటే అల్లుడు దొరికాడు మనకి. బుజ్జి కూడా ఎంతో మంచి మనసు, తల్లిదండ్రులు ప్రేమించే మనసు ఇచ్చాడు భగవంతుడు. 2 బిడ్డలు చక్కటి బిడ్డలు ఇచ్చాడు. వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించాడయ్యా. దేవుని దయ మీ దయ కూడా ఉందండి. లేకపోతే దేవుడు మనల్ని అంత ఆశీర్వదించాడు కాదు. తల్లిదండ్రులు దీని పిల్లలకు దొరికింది. మీకు ఆయుష్ ఆరోగ్యం బలం శక్తి బలని రోజు దేవుడిని ప్రార్థిస్తున్నానండి. మీరు జన్మలు మరి వచ్చే జన్మ కూడా మీ భార్య కానీ పుట్టాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అన్నయ్య గురించి చెప్పమ్మా. అయ్యా, మా ముద్దులు కొడుకు కొడుకు అయ్యను నాకు. నేను నీకు చెప్పేది ఏంటంటే దేవుడు నీకు మంచి మనసు ఇచ్చాడు, తల్లిదండ్రులు చూసుకునే బుద్ధి ఇచ్చాడయ్యా. అదే విధంగా మీ జీవితకాలం మమ్మల్ని చూసుకోయ్యా. మీరు అంతకాలం బతకుందయ్యా. అదే నీ ఆరోగ్యం కాపాడుకోయ్యా. మరి సందీప్ కూడా సరిగా ఆరోగ్యం సరిగ్గా లేదు. పావని కూడా బలహీనరాలు. పావని సందీప్ని జాగ్రత్తగా చూసుకోయ్యా. అయ్యా, చెల్లి ఒక్కగానొక చెల్లి మాధవరావు గారు, జోగి బాబు, నవీన్ బాబుని ఎప్పుడూ గుర్తుంచుకోయి. నువ్వు మర్చిపోవద్దామని నేను బ్రతుకున్నా లేకపోయినా ఆ విధంగా మంచి పేరు ఇప్పటికే నీకు మంచి పేరు ఉన్నాయా ఊళ్ళో. నువ్వు బాగా చదువుకున్నావు, ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించావయ్యా. దేవుడు నిన్ను చల్లగా ఆశీర్వదించాడయ్యా. ఆ పేరును అలా నిలబెట్టుకోయ్యా. మేమున్నా లేకపోయినా ఆ పేరు మంచి పేరు ఆఫీస్లో ఉన్నత అధికారులతో ఇంకా ప్రమోషన్ పొందాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ గురించి సందీప్ని పావని బాగా చూసుకో. నాన్న కూడా చూసుకో. ఒకగానొక చెల్లిని మాధవరావు గారి, జోగి బాబు వంటి ఎంతో ప్రేమ అయ్యా. వాళ్ళమ్మ కంటే ఎక్కువ ప్రేమ. దాన్ని అలాగే కాపాడుతావు. నేనున్నా లేకపోయినా కోరుతున్నానయ్యా. నేనున్నా లేకపోయినా అమ్మ, నా ముద్దులు కూతురు అమ్మ. దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించాడమ్మా. ఈ ఆశీర్వాదాన్ని అలాగే నిలబెట్టుకమ్మా. దేవుడు నిన్ను మాధవరావు గారిని ఎవరి కాలంలో పట్టుకున్నారమ్మా. ఆయన సేవ చేయించుకుంటున్నారు. ఆరోగ్యం బలం శక్తి ఓపిక ఎంత ఓపిక మంత్రాలు పట్టేనమ్మా. నేను మాటలతో చెప్పలేనమ్మా నీ ఓపిక. నేను మాటలతో వివరించలేనమ్మా నీ మీద నాకు ప్రేమమ్మా. దాన్ని అలాగే నేను చచ్చిపోయే వరకు కూడా నన్ను చూసుకోమ్మా. నేను ఎంతకాలం బ్రతకనమ్మా.
అలాగే మంచి పేరు తెచ్చుకో, ప్రజలకు సేవ చేస్తా, తోటి వారిని ప్రేమిస్తాను. ఎంతో మంచి పేరు ఉందమ్మా నీకు. ఆ పేరు అలాగే కాపాడుకో తల్లి. చెప్పండి. అయ్యా మాధవరావు గారు, నా పెద్ద కొడుకు కంటే నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారయ్యా. మీ తల్లి కంటే నన్ను ప్రేమించారయ్యా. మీరు మొదట్లో నన్ను ఇక్కడ తీసుకొచ్చి జబ్బు చేసిన కొత్తలో, నా కాలు చేయబడిపోయిన కొత్తలో మీరు చూపించిన ప్రేమ నా జీవితంలో నేను మర్చిపోనయ్యా. రోజుకొకసారి దేవునితో పాటు మీకు కూడా నమస్కారం చేసుకుంటానయ్యా. నేను మీ ఎవరి కాలంలో దేవుడు మిమ్మల్ని పట్టుకున్నారు. మిమ్మల్ని భార్య బిడ్డలో మీరు ఏ ప్రయాణం చేసినా తోడునేడుగా ఉండాలని ఆ భగవంతుని నా ఆరోగ్యంతో పాటు మీ గురించి కూడా ప్రార్థన చేసుకుంటానండి. నేను మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటాను. మళ్ళీ మీకు జరిగిన ఆపదలో నేను రోజు కన్నీటితో మీ గురించి ప్రార్థన చేసి దేవుడికి మొదలు పెట్టుకునేదాన్ని. మీరు మళ్ళీ తిరిగే వరకు కూడా నేను ఆయన మొరపెట్టుకుంటానే ఉన్నానండి. ఏ విధంగా నేను చనిపోయే వరకు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని, దేవునికి అనుగుణంగా నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాను. సాయం చేశాడు నా కూతురు. ఈ విధంగా ఉంటాకు కూడా ఆయనే కారకుడు. అయ్యా, నువ్వు మంచిగా ప్రార్థన చేసుకున్నాను. మరి మీ బిడ్డలో పైకి వచ్చారు. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటా ఉండు. మీ భార్య ఆరోగ్యవంతురాలు కాదు, ఆయన ఉద్యోగం చేసుకుంటా బిడ్డల కోసం బ్రతుకుతుంది. అయ్యా, జాగ్రత్తగా ఉండమని పదే హెచ్చరిస్తున్నాను అయ్యా నిన్ను. మా బుజ్జి చేసిన సాయం నా జీవితంలో మర్చిపోనయ్యా, నిన్ను మర్చిపోను బాబా. మీ కుటుంబం గురించి చెప్పమ్మా. మా తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలు, 4 మగ పిల్లలమ్మా. అయితే మా పెద్దక్క పెద్ద 2 అందరినీ ఎంతో ప్రేమగా చూసేది. చెల్లెళ్ళి తమ్ముళ్ళని ఒకే విధంగా చూసేది. మా తల్లిదండ్రులకు చాలా చేయూతగా ఉందని నాకు తెలీదు. మా ఇరుగు పొరుగు అమ్మలక్కలు చెప్తా ఉండేవాళ్ళు. నేను చిన్నపిల్లనే కదా. అయితే ఆ రోజుల్లో మాకు పొలం ఉండేది. ఆ పొలంలోకి వెళ్ళి కట్లు ఏరుకొచ్చేదంట. మరి మీరు లేవుగా, అప్పట్లో ఒడ్లు దంచేదంట. మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేది. అది మా పెద్దకు సంగతి. అయితే మా అన్నయ్య నన్ను చాలా ప్రేమగా చూసేవాడు. మా అక్క తర్వాత మా చిన్న అన్నయ్య నన్ను చాలా ప్రేమగా చూసేవాడు. ఆయన తర్వాత మా చిన్నక్క చనిపోయింది. చాలా బాధకరమైన విషయం. చంటి పిల్లల్ని వదిలిపెట్టేసి మా బావగారిని పెళ్లి చేసుకోమంటే అసలు వద్దు, ఈ పిల్లలతో అట్టాగే ఉండిపోతా నేను ఇప్పటికీ ఉన్నారండి. మా బావగారు మా అక్కకి 2 పిల్లలు చనిపోయేటప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది. మా బావగారికి పెళ్లి చేసుకోమంటే చేసుకోలే. ఈ పిల్లలు పెట్టుకుని వాళ్ళకి పెళ్లి చదివించుకుని వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించి వ్యాపారాలు పెట్టించి అలాగే ఇప్పటికీ ఉన్నారండి. అయితే పెద్దోడు ఉమేష్ మా అన్నయ్య కూతుర్నే చేసుకున్నాడు. అయితే చిన్నోడు చాలా మంచోడు సత్యబాబు. మా అక్క చనిపోయేటప్పటికి 1.5 సంవత్సరం పిల్లోడు. నేనే ఎత్తుకుంటా వెళ్ళేదాన్ని. అది పెంచింది కూడా నేనే, ఎత్తుకున్నది నేనే. అయితే ఆ పిల్లోడు పెళ్లి చేసుకున్నాడు. ఒక మంచి భార్య దొరికింది. ఆవిడ డాక్టర్ అమ్మ, పద్మాగారి లాగానే డాక్టర్ అమ్మ. 2 పిల్లలు వాళ్ళు బాగానే ఉన్నారమ్మా. జాన్ మావయ్య గురించి చెప్పమ్మా. డాక్టర్లుగా
మరి నాకు ఏ ఆపద వచ్చినా వాళ్ళే ఆదుకుంటారు కానీ మీరే ఆదుకుంటున్నారయ్యా. మరి మీ బిడ్డలను దేవుడు చల్లగా చూడాలి, మీ కుటుంబాన్ని పైకి ఇంకా పైకి తీసుకురావాలి. మీ అందరిలో మీ పేరు నా చెవులారా వింటున్నాను, ఇంకా వినాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానయ్యా మిమ్మల్ని. బిడ్డ డాలికి వీరి బాగా చదువుకోండమ్మా. అమ్మ నాన్న మీ గురించే కష్టపడుతున్నారు ఇంకా. మరి మీరు చదువుకుని వాళ్ళ పేరు నిలబెట్టాలి, వాళ్ళకి మంచి పేరు, మగ పిల్లల కంటే అధికంగా వాళ్ళ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను తల్లి మిమ్మల్ని. నన్ను మర్చిపోవద్దమ్మా. మాకేంటి ఎక్కడున్నా మీ నాన్న మీ అమ్మ నా మీద ఉంటుంది వాళ్ళకి ప్రేమ. ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు కాబట్టి మాతో కొంత సమయం గడపలేకపోతున్నారు. అలాగే వాళ్ళు నన్ను వదులుకోరు ఎప్పుడు. అమ్మని నాన్నకి మంచి పేరు తేవాలి మీరిద్దరు. ఆనంద్ మావయ్య గురించి చెప్పమ్మా. నా బుద్ధుల తమ్ముడు, నన్ను ప్రేమించే తమ్ముడు, నన్ను ఆడుకునే తమ్ముడు నువ్వయ్యా. దేవుడు నిన్ను చల్లగా చూడాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని రోజు నా ఆరోగ్యంతో పాటు నీ ఆరోగ్యం కూడా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నువ్వు చల్లగా ఉండాలా. నన్ను 10 మందికి 100 మందికి 1000 మందికి సహాయం చేస్తున్నావు. చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి లోకంలో. అది నీ వైపు ఎంతమంది చూస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అయ్యా బుజ్జిని మాధవరావు గారిని పిల్లల్ని నన్ను నీకెప్పుడు గుర్తుంచుకోమని నేను ప్రాధేయపడుతున్నానయ్యా. మరి అంతే నేను గురించి.